అభయాసం పేపర్ తీసుకొని వచ్చిండు. ఏ ఫామ్ అయితే మీరు పబ్లిక్ ఇస్తా ఉన్నారో ఆ ఫామ్ చూపించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అభయాసం ఫామ్ తోటి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ ఉంది. ఎంపీ ఎలక్షన్ వరకు ఇట్నే సాగదీస్తుంది. ప్రజల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ లేకపోతే మీ సేవల చుట్టూ ఇట్లా తిప్పుతూ ఉంటారు. ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఎట్లయినా మోసం చేద్దామని మళ్ళీ గెలుద్దామని ప్రయత్నం చేస్తూ ఉంది అంటారు. ఎందుకంటే మీరు పింఛన్ విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం పింఛన్ ఇస్తూ ఉంది, గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది కదా, మళ్ళీ ఫామ్ నింపాల్సిన అవసరం దేనికి వచ్చింది? కాలయాపన కోసమేనా అంటా ఉండు. గత ప్రభుత్వం కంటే ముందు ఇచ్చినవి కూడా ఇవే పథకాలు కేసీఆర్ పేర్లు మార్చిండు. కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. షాదీ ముబారక్ అని పెట్టి కళ్యాణ లక్ష్మణ్ అదివరకు ఇచ్చింది. అతనిదా పెన్షన్లు అదివరకు ఇచ్చినాయి. వృద్ధాప్య పెన్షన్లు అదివరకు పెంచుతూ కేసీఆర్ పెంచుకొని అధికారంలోకి వచ్చిండు. ఈరోజు అర్హులు కానటువంటి చాలా మందికి ఇచ్చిండు అనేది అర్థమైందా? ఈరోజు ధరణి నీకు వస్తుందా? కిషన్ రెడ్డి కూడా వస్తుండు. ధరణి అంటున్నా, సారీ, రైతు బంధు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, నాగార్జున సినిమా యాక్టర్లకు, చిరంజీవికి ఇచ్చుకుంటూ పోతారు ఎవడన్నా. ఈయన మంత్రి మల్లారెడ్డికి 600 ఎకరాలకు అర్థమైందా? ఈ లఫ్డ్ గాళ్ళందరికీ ఇయ్యనికి అది ఉన్నది. గరీబోనికి ఇయ్యనికి. గరీబోళ్ళు పెట్టుకోండి, జీతాలు తక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకోండి, ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకోండి అని చెప్పారు. నీ ముఖానికి రేషన్ కార్డు ఇవ్వలే. ఈ 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. కిషన్ రెడ్డి ఎప్పుడన్నా అడిగిన రేషన్ కార్డు? ఇలా రేషన్ కార్డులో ఇవ్వమని చెప్పి అడిగారు. నాకు కూడా రేషన్ కార్డు లేదు ఇప్పటిదాకా. రేషన్ కార్డులు అప్లై చేసుకోమని చెప్పాను. రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అప్లై చేస్తేనే కదా వచ్చేది. అలా ఎవడేందని తెలవాలి కదా. మన సర్వజనుల ఇది ఏమంటారు సర్వే అని చెప్పి కేసీఆర్ పెట్టారు. ఆ సర్వే ఏమైంది రిపోర్టు తెలియదు. ఈరోజు తెలంగాణ పైసలు ఈరోజు 5,71,000 కోట్ల అప్పు ఎందుకంటే అంటే మనం 4.5 కోట్ల అప్పు ఒకటికి పెరిగి ఇంత అయింది. ఎందుకైంది అని అంటే ఇసొంటి వాళ్ళందరికీ ఇచ్చి కదా. ఇప్పుడు ఆ డబ్బు అంతా ఎందుకు వృధా చేయాలి చెప్పింది? ఆ డబ్బు వృధా కావాల్సింది లేదు కదా. ఈరోజు ఆ వృధా కావాలని సగం పైసలు అన్నీ మిగులుతాయి. వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు రైతు బంధు 50%, సగం పైసలు తెలంగాణ సన్నకారు రైతులు అందరికి వస్తే సగానికి ఎక్కువ పైసలు వస్తా ఈ నాగార్జున, చిరంజీవి బ్యాచిలర్కి వెళ్ళిపోతాయి. ఎవరు ఈ ధనిక వర్గానికి. సరే మాకు వద్దని వాళ్ళు సండర్ కూడా చేస్తలేరు. పుణ్యానికి వచ్చిందని చెప్పి అలుగుల్లో పడేస్తారు అన్ని 100 కోట్లు పెట్టుకొని. కాబట్టి నీకు పైసలు అస్సలు ఎక్కడ కూడా తక్కువ కాదు రాము బ్రదర్. నీకు డబ్బు అనేది వీళ్ళు సరిపోయి ఉన్నావు, బరబ్బరి సరిపోతాయి. 75,000 కోట్లు అవుతాయి. ఇవన్నీ పథకాలు అమలు చేస్తే 75,000 కోట్లు అంటే రూపాయి ఎక్కువ కాదు, ఇంకా తక్కువనే అవుతాయి. అర్థమైందా? వీళ్ళకి ఏందనంటే ఇంట్లో ఈ ఫామ్లు వచ్చినాక వీళ్ళు ఇస్తే ఎక్కడ వీళ్ళ పరపతి పెరుగుతుందో. ఈరోజు ఆర్టీసీ కేసీఆర్ అమ్మాలని చూసిండు. ఇవాళ ఆర్టీసీ లాభాల బాటన పోతాను. ఎట్లా పోతుంది అంటే దాని పైసలు గవర్నమెంట్ పే చేస్తాను వాళ్ళ పైసలు. ఇంకోటి ఏందనంటే భార్యాభర్తలు ఇద్దరు ఎక్కుతారు. ఇదివరకు ఇద్దరు ఆటోలో పెట్టేవాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు ఎక్కుతుండ్రు. భార్య ఫ్రీ, భర్త టికెట్ తీసుకుంటాను కాబట్టి ఒక ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అర్థమైందా? అది లాభాల సరిగా అమ్మనికి ఆ జాగాలు మొత్తం దొబ్బేయనికి వీళ్ళు చూసిండ్రు. అర్థమైందా? అలా పాత్ర కిషన్ రెడ్డిది కూడా ఉంది. కాబట్టి ఇలా ఏం జరగదు. ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ పథకాలు ఖచ్చితంగా నెరవేరే గడుస్తుంది. అది పెద్ద పన్ను లెక్కలే ఇష్టం ఇవి ఎట్లయితే అని. ఈరోజు నాకు ఈ పెన్షన్ల కన్నా ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే నాది కిషన్ రెడ్డి ఒకటే డిమాండ్. కాకపోతే నువ్వు సిబిఐ అంటున్నావు. సిబిఐ వాళ్ళు దొంగలు. సిబిఐ దొంగలు అంటే వాళ్ళు దొంగలు కాదు, మీరు దొంగలు. మీరు వాళ్ళ తప్పు పనులు చేపిస్తారు. నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు ఏమేమి సాక్ష్యాలు కావాలని నేను ఇస్తా. అనవసరంగా మేడిగడ్డ పోయి అటు పోయి ఇటు పోయి అవసరం లేదు. నన్ను అడుగు, నేను ఇస్తా సాక్ష్యాలు. తీసుకొచ్చి ఆ మురళీధర్ రావు గారు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలవనికి పోయారు. ఆ హరిరామ్ అనేటోని, అనిత అనేటామె, కొంతమంది పేర్లు ఉన్నాయి ఇరిగేషన్ ఆఫీసర్లు టాప్ నంబరు. వాళ్ళందరినీ ఫస్ట్ జైల్లో పెట్టుండి మీరు. వాళ్ళందరినీ మీరు జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే అప్పుడు కిషన్ రెడ్డి డిమాండ్ నాది ఒకటే. కిషన్ రెడ్డి ఏమో కల్వకుంట్లను కాపాడడానికి స్టేట్మెంట్లు ఇస్తుండు. పక్క చేస్తున్నా కల్వకుంట్లను జైల్లో వేయాలి, అవసరమైతే కిషన్ రెడ్డి కూడా జైల్లో పెట్టాలి. వీళ్ళని